ఇంట్లో ఎలా అయిపోతున్నారు వాళ్ళు అడగకుండా వాళ్ళు డమ్మీ కొడుతున్నారు. రేషన్ కార్డులు చేయించాల్సి వచ్చింది. రేషన్ కార్డులు కూడా బ్రేక్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇవన్నీ చేయించాం అనమాట. తర్వాత వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఈ ఇల్లు అనుకోండి వీళ్ళ అమ్మది, వీళ్ళు అక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు. అక్కడ కూడా భూమి లేక ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు ఒక 21 కుటుంబాలు ఉన్నాయి సార్. వాళ్ళకి కూడా ఇదే ప్రాబ్లం. అవి చూస్తుంటే అప్పుడు ఈ 15 మందికి మీరు ఇప్పుడు ఇచ్చారంటారా? ఇది ఇప్పుడు ఈ ఆధార్ నంబర్స్ ఇప్పుడు ఇచ్చారంటారా? సో ఆల్రెడీ ఇప్పుడు ఆధార్ నంబర్ ఉన్నది. ఇప్పుడు దుర్గ గారు కానీ లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కొండమ్మ ఎవరైనా ఉన్నారా దీంట్లో? చెప్పండి. కొండమ్మ ఇది ప్రైవేట్ పైప్ లైన్ కూడా ఎక్స్టెండ్ చేయలేదు సార్. అంటే హౌసెస్ కూడా ఏం లేదు, ఎక్స్టెండ్ చేసుకోండి. ఒక 2-3 ఇష్యూస్ ఇప్పుడు ఆధారు కొంత ఇది ఒకటి మీరు నోట్ చేసుకోండి. మనం స్టేట్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇలాంటి ఇష్యూ వచ్చినవి అన్నీ కంబైన్ చేసుకుని ఒకేసారి యూఐడీకి రాస్తాం. దట్ ఈ విధంగా ఉన్నాయి, మనకు ఆధార్ నెంబర్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాము, వాళ్ళే ఏదో ఒకటి ఫెసిలిటీ ఇవ్వగలగాలి. ఎందుకంటే డీసీ ఆధార్ ఆయనతో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్తో మాట్లాడుతున్నాం. కొంతమంది స్థలం లేక ఆడ స్థలం రాసి ఇల్లు చేసినట్టు కట్టారు. ఇక్కడే ఉండవా? మీకు మొత్తం ఎన్ని శాంక్షన్ అయినాయమ్మా పోయిన గవర్నమెంట్లో? మా పరిస్థితి మా బాధ ఏంటంటే సార్ మాకు ఇల్లు వాకిలు లేవు, కట్టియండి స్థలాలు మాకు శుద్ధంగా నీట్గా ఇల్లు వాకిలు మాకు కట్టిస్తే ఏదో మాదో అంతో ఎంతో సంపాదించుకుని ఆ కొంపలు పడి ఉంటాం. ఏమైనా కాపురాలు చేసేట్టుకున్నామా లేకపోతే ఏం చేసుకుంటాం? మేము బతికే బతుకులలో తాటేకో ఏదో పట్లో కొట్టుకొని ఆ దాంట్లో పెట్టుకొని బతుకుతున్నాం మేము. మాకు ఇల్లు వాకిలు లేవు, బాత్రూమ్ లేవు, కాలాలు కట్టేవి లేవు. మేము ఎట్ట బతకాలే చూడండి, ఎట్ట మేము బతికే దాంట్లోనే మట్టో గుట్టుకొని అట్లా ఉన్నాం. ఇల్లులు అరువు ఉన్నాయా? ఏం అరువు ఉన్నాయా చూడండి, మా ఇల్లు వాకిలు వచ్చి చూడండి. ఈరోజు విజిట్ చేసి ఉన్నాము, వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయి ఉన్నాము. ఒక 5-6 విషయాలు దృష్టికి వచ్చినాయి. అంటే లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి కూడా కొంత ఆధార్ కార్డు ఇప్పించడంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తున్నాము. కానీ మనం అనుకున్నట్టు అంతా ఒక ప్రోగ్రెస్ అయితే రావట్లేదు. అంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు అది కొద్దిగా లాంగ్ ప్రొసీజరు. మనకు లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ చేయించిన తర్వాతనే మళ్ళీ ఆధార్ కార్డు ఇవ్వగలుగుతున్నాము. సో అది ఇంకొక గట్టిగా ఒక క్యాంపెయిన్ మేట్లో మనం ముందుకు తీసుకెళ్తాము. అన్ని డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకొని తీసుకెళ్తాము. అదేవిధంగా వేరే ఒక 2-3 విషయాలు కూడా దృష్టికి తీసుకొచ్చి ఉన్నారు. ఒకటి హౌసింగ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. రెండోది మనకు ఉపాధి హామీ సంబంధించి చాలామంది పనికి అయితే ఇక్కడ నుంచి ఐదర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు, లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాము. ఈ విషయానికి ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అందరికీ కనీసం జాబ్ కార్డులు ఇచ్చి పని కల్పించినట్టు ప్రయత్నం చేస్తాము. మూడో విషయం ఏంటంటే హౌసింగ్ సంబంధించి చాలామంది గుడిసెలో ఇళ్ళు ఉంటున్నాయి. దీనికి ఫస్ట్ నేను చెప్పిన ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డుతో లింక్ అయిపోయే ఉంటాయి ఈ హౌసింగ్ సమస్య కూడా. ఎందుకంటే ఆధార్ కార్డు రైస్ కార్డ్స్ ఉన్నది అయితేనే మనం అక్కడ హౌస్ సైట్ ఎలిజిబిలిటీ వస్తాయి. హౌస్ సైట్ ఎలిజిబిలిటీ వస్తే శాంక్షన్స్ వస్తాయి. సో అది కాబట్టి ఇదన్నీ కూడా లింక్ ఉన్నా కాబట్టి హౌసింగ్ ఏ విధంగా శాంక్షన్ ఇస్తామని కొద్దిగా చెక్ చేస్తాము. ఎందుకంటే అదంతా ఈజీగా సాల్వ్ అయిన ఒక సమస్య కాదు. దానికి ఫస్ట్ ల్యాండ్ సఫిషియెంట్గా ల్యాండ్ చూసుకోవాలి. ల్యాండ్ అవైలబిలిటీ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడైనా మనం ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చి అసలు వర్క్ స్టార్ట్ అవ్వలేనా
ప్రాంతం ఏదైనా ఉందా అలా మ్యాప్ చేయగలుగుతామా అది చూస్తాము. అలా ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ మ్యాప్ చేసేసుకొని అక్కడ ప్లాట్ ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ మధ్యలో ఇప్పుడు హౌసింగ్ సర్వే అయితే జరుగుతున్నాయి. హౌస్ ప్లాట్ ఉన్నా సరే లేనా సరే హౌసింగ్ ఎలిజిబిలిటీ ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ చేసేసుకొని హౌసింగ్ ఎలిజిబిలిటీ చేయమని చెప్పి పీడీ హౌసింగ్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఆ విధంగా కూడా ఫాలోఅప్ చేస్తాము. ఈ యొక్క 5-6 సమస్యలు, అదేవిధంగా వాటర్ సమస్య కూడా ఉన్నాయి. అంటే ఈ యొక్క ఊరిలో కొంతవరకు సరిగా నీళ్ళు అందించలేని పరిస్థితిలో ఉన్నాము. అది కూడా సాల్వ్ చేస్తాము. సో ఈ యొక్క ఫస్ట్ చెప్పిన 3 సమస్యలు అంటే చాలా కాలం నుంచి ఉన్నాయి. అంటే అంత ఫాస్ట్గా కూడా మనం సాల్వ్ చేయలేము. కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఒక 3-4 నెలలు ఖచ్చితంగా దీని మీద వర్క్ చేస్తాము. ఎంత వీలైన వరకు మన ఆధార్ కార్డులు, అదేవిధంగా జాబ్ కార్డులు, అదేవిధంగా హౌసింగ్ ఈ 3 ఇచ్చినట్లయితే కొంతవరకు మార్పులు తీసుకొస్తామని అనుకుంటున్నాం. టెస్ట్ చేస్తాము ఏ విధంగా చేస్తామని చెప్పి. అంటే స్పెసిఫిక్ లొకేషన్స్ ఏదైనా ఈ విధంగా సప్లై ఉన్నట్టు అవి ఏదైనా దృష్టిలో తీసుకురాగలుగుతాము. పోలీస్తో కూడా మాట్లాడుకొని అది ఒకసారి చెక్ చేస్తాము. అంటే మీరు ఇప్పుడు దృష్టిలో తీసుకొచ్చారు, ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇప్పుడు ఈ రోజే సలహాలు ఇవ్వలేము. కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి మాట్లాడుకొని ఏ విధంగా చేయాలని. విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్. డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలో నీడల్, సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ, పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయమహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.